భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 13/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష షష్ఠి సోమవారం షష్ఠి తెల్లవారుజాము 4:56 వరకు పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 1:44 వరకు వర్జన్ రాత్రి 10:12 11:53 వరకు రాత్రి వర్జం ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి 1:12 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:54 3:45 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:19 అమృత గడిలో ఉదయం 11:15 నుండి 12:54 వరకు రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 9:05 నుండి 10 వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు శుభకాలం. సోలయోగ ఉదయం 10:06 కౌలవ సాయంత్రం 4:45 తైతుల కరణం తెల్లవారుజామున 5:56. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో నమః. సజంక చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. సచంక చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శంఖచక్రాలు కూడా ధరించినటువంటి వాడు, కిరీటము మకర కుండలాభూషితుడు, పీతాంబరధారియు, తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి సుందరమైన నేత్రములు కలవాడ పరమాత్మ. వక్షస్థలమున కౌస్తుభ మణిహారాదులతో శోభిల్లేటువంటి ఆ మహావిష్ణువునకు శిరస్సు వంచి వినయపూర్వకంగా నేను నమస్కరించుచున్నాను అని చక్కగా భీష్మాచార్యులు వారు స్వామిని చక్కగా వర్ణించి ధర్మరాజు గారికి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో నమః.